హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు సండే. ఇప్పుడే ఇంకా చికెన్ తీసుకొచ్చారు. చికెన్ మటన్ తప్ప ఇంకేం లేదు మనకి. చికెన్ మటన్ చేపలు తప్ప ఇంకేం లేదు కదా. కాయగూరలోని కాయగూరలో అంటున్నాను, నాన్ వెజ్లోని ఎప్పుడు అవే ఉంటుంది. చికెను, మటను, చేపలు ఇవే ఉంటాయి. బోర్ కొట్టేస్తుంది అసలు తిని తిని తిని. అయితే నేనైతే చికెన్ ఏదో ఫ్రై చేసేస్తున్నానండి. ఎప్పుడు ఇగురు అవుతుందని సిద్ధమా కొంచెం చికెన్ కలిపి సిమ్ చేసి వచ్చినానా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడే అంటే వీడియో చూసాను నా బోగాడిది కిట్గాడిది వీడియో చూస్తే బాబా ఏ డ్రామాలు ఇస్తారా బాబో, చచ్చిపోతున్నావు చూడలేక. ఇటు దాన్ని నవ్వు వస్తుంది, ప్రతిసారి ముఖం దాచుకుంటుంది. బొగ్గు కర్రీ బొగ్గు అంటాను. ఎవరేం పిక్కుంటారో పిక్కోండి. ఏంటి కర్రీ బొగ్గుదేమో దానికి నవ్వు వస్తుంది, ప్రతిసారి ముఖం దాచుకుంటుంది అనమాట. ఎందుకంటే నవ్వు వస్తే దొరికిపోతారు కదా అందుకు. మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, బయటికి వెళ్తుంది. సరేరా నువ్వు గొడవ పడుతున్నావు అప్పోని, గొడవ పడేటప్పుడు ఇగో నీకోసం అంటే ఫోన్ ఇలా చూపించి, ఇగో నీకోసం యూట్యూబర్ అంటే మన సబ్స్క్రైబర్ కూడా తెలియాలి నువ్వు ఎంత అల్లరి పెడుతున్నావో ఇంట్లోనే అనేసి ఇలా ఫోన్ పట్టుకొని తీసుంటే కొన్ని ఎవరైనా నమ్ముతారు. వీడు ముందే కెమెరా సెట్ చేసేసి గొడవ పడతాడు అనమాట. ఎక్కడెక్కడ కట్ చేస్తాడంటే దానికి చెప్తాడు కదా, నెక్స్ట్ నువ్వు ఇది చెయ్యి అనేసి చెప్తాడు చూడండి. ఆ టైంలో మాత్రమే వీడు కట్ చేస్తాడు అనమాట వీడియోని. చేయి పట్టుకొని తోసినప్పుడు ఒకసారి కట్ చేశాడు, మళ్ళీ బాబుని ఎత్తుకొని వెళ్తుంది అన్నప్పుడు ఒకసారి కట్ చేశాడు అనమాట. అంటే నేను ఇలా వస్తాను, నువ్వు ఇలా బాబుని పట్టుకొని వెళ్ళిపోని. బాబుని పట్టుకెళ్ళిపోతానంటే వీడు పరిగెట్టలేకపోయాడంట. పరిగెట్టలేకుండానేమో ఇది బయటకు వస్తున్నప్పుడు వీడియో ఎవరు తీశారా గొర్రెనా కొడక, వీడియో ఎవరు తీసారా బయట నుంచి. వాళ్ళు వెళ్ళిపోతుంటే నేనేమో పట్టుకోలేకపోయాను, ఆటో వెళ్ళిపోయింది. ఆటో కూడా చూసారా ఇలా వెళ్ళింది, టర్నింగ్ తిరిగినప్పుడు స్లో చేసింది. నిజంగా వాడు ఉండే ఏరియా క్లియర్గా కనిపించింది అనమాట. ఇది ఏదైనా ఏ కాలనీ అంటే ఇప్పుడు చూడండి, అంటే పేదలకి ఇల్లు ఇస్తారు కదా, అంటే ఎలా అంటారు, ఏంటండి రాజీవ్ గృహ లేకపోతే ఆరోగ్యశ్రీ అయినా ఏదో అంటారబ్బా, జగనన్న ఇల్లు లేకపోతే రాజీవ్ గృహ ఇల్లు అలా ఇస్తారు కదా, అలాంటి ఏరియా అది. అన్ని ఇల్లులు ఒకేలా ఉన్నాయి అంటే ఆ ఏరియాలోనండి. సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు అలాగా ఒకేలా కట్టుకోలేరు కదా. సో అందుకు వాడికి ఆ ఏరియాలోనే వాడు ఉంటున్నాడు అనమాట. ఎవరికి కానీ నిజంగా తెలిసినట్టయితే దయచేసి వాడికి ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లల్లి అక్క కూడా తెలిస్తే మాత్రం వాడికి చెదగొట్టడమేను. ఇంకోటి అవునరా ఎవర్రా మరి అది బయటకు వస్తుంది కదా కర్రీబొగ్గు ఏంటి, నువ్వు వెనక నుంచి పరిగెడుతున్నావు కదా అంటే మీ అన్నకి వీడియో ఇచ్చేసి ఫోన్ ఇచ్చేసి రెడీగా పెట్టేవా రోడ్డు మీద? అడుక్కుతానండి రోడ్డు మీద. ఆడికేమో రెడీగా ఫోన్ పెట్టేసి నించోబెట్టాడు అక్కడ. మనమేమో అంత ఎర్రిబాగులో అనుకుంటున్నాడు వాడు. ఎంతమందికి తెలుసు అంతమందికి తెలుసు. అందుకని ఇప్పుడు వాడి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చూసిన వాళ్ళు కూడాను వాడికి ఇప్పుడు వీడియో చూడట్లేదు, వాడికి వ్యూస్ బాగా తగ్గింది. అందుకనే కొత్తగా ట్రై చేస్తున్నాడు అనమాట. అది చచ్చిపోవడానికి వెళ్తుందని ఒకటి, లేదంటేనేమో అది బాబుని పట్టుకొని, అవునే బాబుని పట్టుకొని అందరూ అంటారు దానికి బాబు అంటేనే ఇష్టం, పాప అంటే ఇష్టం లేదు, అందుకని పాపని ఎత్తుకోదు అనేసి ఈరోజు నిరూపించింది కదా. ఎందుకంటే అది బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాబునే పట్టుకొని వెళ్ళింది కానీ పాపని పట్టుకొని వెళ్ళలేదు కదా. ఏమి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్తే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలి కానీ ఒక బాబునే పట్టుకెళ్ళింది, పాపను వదిలేసింది. అంత ఆడపిల్లలు అంటే మరి అంత చీప్గా కనిపిస్తున్నారు. కర్రీబొగ్గు నీలాంటి దాయి నిజంగా ఆ ఆడపిల్లని అస్సలు సరిగ్గా చూడదండి, అస్సలు సరిగ్గా పట్టించుకోదు. రేపు పొద్దున్న నువ్వు నీ కాళ్ళు చేతులు పడిపోతే నువ్వు ఒక మూల పడి వస్తావు కదా, అప్పుడు నీకు ఒక 2 ముద్దలు వేసిందే ఆ ఆడపిల్లనే. ఏంటి ఈ రోజుల్లోని మగపిల్లల కన్నా ఆడపిల్లలు చాలా బెటర్. నాకు ఆడపిల్ల ఉంది అని నేను చెప్పట్లేదు, నేను కొన్ని చూశాను. మా మమ్మీని కూడా ఎలా చూస్తున్నారో కూడా నేను చూశాను, మా తమ్ముడు ఎలా చూస్తున్నారు, నేను మా అక్క ఎలా చూస్తున్నారో అనేది మాకు తెలుసు. అందుకనేసే ఈ రోజుల్లో ఆడపిల్ల చాలా మంచిది నాకు తెలిసినంత మట్టుగా. మగపిల్లలు ఎప్పుడు కూడాను వాళ్ళు ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది అని చూసే టైపే కానీ మగపిల్లలు అయితే మగపిల్లలు ఆడపిల్లలు చాలా బెటరు. ఈ కరిబొగ్గేమో మగపిల్లలను పట్టుకొని వెళ్ళిపోయింది, ఆడపిల్లనేమో వదిలేసింది ముష్టిముండ దష్టముండ. అసలు
ఆడపిల్లలు మరీ అంత చీప్గా చేసి చూస్తున్నావే భోషుడి. ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్లని పట్టించుకోవు. ఈడేమో కవర్ చేస్తూ వస్తాడనమాట దానికి. బాబుకి ఇక్కడ గొంతులోని అడ్డిపోతుంది కదా, అందుకనే తల్లి దగ్గరే ఉంటాడు. పిల్లలకి ఎలా తెలుస్తుంది బాబుకి బాగాలేదు పాపకి బాగున్నది అనేసి? బాబు ఎందుకు తల్లి దగ్గరే ఉంటాడు, పాప ఎందుకు ఉండదు? ఎందుకంటే అది నిజమే, పిల్లలకి ఎవరు ఎక్కువగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరే ఉంటారు. ఎవరైతే సరిగ్గా పట్టించుకోరో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అందుకే ఆ కరిబొగ్గు ఆ పాపను చూసుకోదు కాబట్టి ఆ కరిబొగ్గు దగ్గరికి వెళ్ళదు ఆ పాప. పిల్లలు ఏం చేశారే, నీ కడుపులోనే పుట్టారు కదా ఇద్దరును. ఎంత ఆడపిల్ల మగపిల్లడైనా నీ కడుపులోనే పుట్టారు కదా. సిద్ధమ్మ ఒకసారి చూడని పాప ఏం చేస్తుందో. పాప చూడ, ఇద్దరు నీ కడుపులోనే పుట్టారు కదా దష్టముండా. కనీసం నీకు కామన్ సెన్స్ లేదా? చిన్న పాప, అసలు దాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఎవరైనా నిజంగా చెప్తున్నానండి, పిల్లలు పుట్టిన తర్వాత మనం బాత్రూమ్కి వెళ్ళాలి అన్నా కూడాను పిల్లలు ఒక్కలే ఉంటే అమ్మో వాళ్ళు ఏట్ అయిపోతారో, ఎవరైనా ఉన్నారో లేదో, ఏట్ పీసేస్తున్నారో, ఏది వేసుకుంటారు కావాలి నోట్లోని, లేకపోతే మీద ఏదైనా పడేసుకుంటారు కావాలి అనే ఆలోచనే ఉంటుంది తప్ప ఇంకేముండదు. ఈ కరిబొగ్గేమో బయటికి వెళ్ళిపోయిందంట. మరీ చెప్తారు. మళ్ళీ ఏమో ఆటోడు కూడా చూసారు, అలా తీసుకెళ్ళి టర్నింగ్ చేసాడు, స్లో చేశాడు, అక్కడ ఆపాడు ఆటో అదొకటి. మళ్ళీ ఏమో ఈడేమో వీడియో చేస్తాడు బయట నుంచి. వెళ్ళిపోయినప్పుడేమో అంటే ఆటో వెళ్తుంది కానీ వీళ్ళేమో పట్టుకోలేకపోయాడంట. ఆటో వెళ్ళిన వీడియో మొత్తం తీసాడు, ఆటో వెళ్ళిపోయినప్పుడేమో పట్టుకోలేకపోయాడంట. వాళ్ళు నా కొడుకు నిజంగా చెత్త నా కొడుకు, వేస్ట్ నా కొడుకు. ఎలాంటి నేను తిట్టకుండా చేయాలి అని చాలా అనుకున్నాను. తిట్టకుండా చేయాలని చాలా అనుకున్నాను కానీ ఇలాంటి వేస్ట్ మొఖం నా కొడుకు చూస్తుంటే తిట్టడం ఏంటి, ఈ బకెట్తో కొట్టాలనిపిస్తుంది. వేస్ట్ నా కొడుకు, చెత్త నా కొడుకు. అని ఇలాంటి చెత్త ఫెలోస్కి ఎక్కడా చూడలేదురా అసలు. ఎంత వేస్ట్ గాడి పెట్టరా. ఈ బకెట్ చూసావా, ఈ బకెట్తో నీకు అసలు మొహం పచ్చడి చేసి అనిపిస్తుంటుందిరా. నువ్వు అంత వేస్ట్ గాడి అసలు. అదేటది ఆ పాపని వదిలేశాడు, ఎవరితో పోలు వస్తుండాలి. ఆ పాపని వదిలేసిందంట. వీళ్ళు గొడవలు మరి చెప్పు. ఈడు యాక్టింగ్ ఎలా కొనుక్కున్నాడు, కొట్టడానికి వచ్చేస్తాడు అంటాడు. ఏంటి ఆడికి సెకండ్ పడదు, అది ఎలా ఉంది ఆడు ఎలా ఉన్నాడు ఏంటి. ఒక్కసారి ఇలా గట్టి లాగాడంటే దెబ్బకు పడిపోతుంది అది కిందన. ఏంటి భూమికి ముద్దెట్టేస్తుంది వెళ్ళి. అలాంటిది ఈడేమో డ్రామాలు చేస్తాడు. నీకు ఒంట్లో బాగాలేదు కానీ నీకు అంటున్నాడు. మా పాప కూడా అవుతుంది, మా అమ్మ ఎలా చేస్తుంది అనేది. ఏంటి నీకు అని డ్యాన్స్ చేస్తున్నాడు. దానివల్ల కొట్టచ్చు కదా ఒక్కటి. కొడితే మళ్ళీ ఈడికి అయిపోద్ది ఇంకా సీపురు కట్టదని. అది కూడా ఈడికి భయమే, అందుకని కొట్టడనమాట. ఏదో ఉంటా కొడుకు వేస్ట్ గాడు. వేస్ట్ వీడియోలన్నీ. నీకు వ్యూస్ తగ్గిపోయాయి కదా, ఇంకా తగ్గిపోతాయిరా, ఇంకా తగ్గిపోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోలు చేశానా. అది కొంతవరకే, పూర్తిగా అంతా నీకు అవ్వదురా. అది నువ్వు గాబర్ పడకు, అర్థమైందా? వేస్ట్ నా కొడక, చెత్త నా కొడక. మంచి వీడియోలు తీరా, వేస్ట్ ఉండా కొడక.